స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. సో క్యారెక్టర్స్ అన్నీ అలానే చూస్ చేసుకున్నారు. అండ్ స్ట్రైట్ వేలో ఒక క్వశ్చన్ రేఖ గారు, ఇండస్ట్రీ అంటేనే చాలామందికి ఫ్రెషర్స్గా కానీ న్యూగా వచ్చేవాళ్ళు ఆ ప్యాషన్తో ఉండేటప్పుడు చాలామందిని అప్రోచ్ అవుతాం, మనల్ని చాలామంది అప్రోచ్ అవుతారు, మనం పెట్టే పోస్ట్లకి చాలామంది వస్తూ ఉంటారు. ఏదైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ కమిట్మెంట్ ఇలా మీరు ఉంటారా నాతో, లేకపోతే ఇలా అయితే ఆపర్చునిటీ వస్తుంది అలాంటివి వినడం కానీ అడగడం కానీ ఏమైనా జరిగిందా? టు బీ ఫ్రాంక్, నేను నా కెరియర్లో నేను ఎప్పుడు హైదరాబాద్ అప్రోచ్ అవ్వలేదండి. ఇప్పుడు కొంచెం ఎప్పుడు అడుగు పెట్టలేదు. ఫస్ట్ థింగ్ అంత వైజాగ్లో ఉండే నేను చేసుకుంటున్నాను ఇక్కడ నా ఓన్గా. చాలా కాల్స్ అయితే వచ్చినాయి నాకు, బట్ అది ట్రూ ఆఫ్ ఫేక్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను చూడలేను కదా. ఓకే, ఇప్పుడు పలానా వాళ్ళు కాల్ చేస్తున్నారు, కాల్ చేసి ఇలాగా ఉంది, ఒక అవకాశం ఉంది, మీరు చేస్తారా అని అడుగుతారు. వెంటనే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మీరు ఓకేనా అని అంటారు. అలాగ వచ్చే మీకు కాల్స్ వచ్చాయి. అంటే ఏ రకంగా కాల్స్ వచ్చి ఏం చెప్పేవాళ్ళు? ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మనకి పోర్ట్ఫోలియో అనేది ఒకటి పంపిస్తారు, అందులో ఇంక్లూడెడ్ ఉంటుంది కమిట్మెంట్స్కి ఓకేనా లేదా నోనా అని. ఒకటి రెండు సార్లు నేను సేమ్ అదే పంపించి, ఇదే కానీ నేను పట్టుకెళ్ళి కంప్లైంట్ కానీ చేస్తే, నువ్వు నీ బతికి ఎక్కడ ఉంటుందో చూసుకో అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్కి వాడు ఎంత డేర్గా అది పెట్టాడో. ఓకే, సో అది అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఏముంది అన్న థాట్లో ఉంటారులేండి వాళ్ళు. అంటే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూడట్లేదండి, ఇక్కడ నా ప్యాషన్ని యూస్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలని చాలామంది ఉంటారు. ఇక్కడ నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ థింగ్, ఈమెకి సినిమా అంటే ప్యాషన్, సో దీన్ని మనం ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అనేది థాట్ ఉంటుంది అందరికీ అనేది ఫస్ట్ థింగ్. ఓకే, అది దాంట్లో పంపించడం అనేది పక్కకు పెడితే, మీతో ఓరల్గా మాట్లాడేటప్పుడు, కాల్లో మాట్లాడేటప్పుడు ఏం అడిగేవారు? కమిట్మెంట్ అంటే ఏమని అడిగేవాళ్ళు? అది ఎవరి నేమ్ యూజ్ చేసేవాళ్ళు? లైక్ ప్రొడ్యూసర్ అంటే ఏ కేటగిరీ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు? అదే మేడం, అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫలానా అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక బిగ్ నేమ్స్ అయితే ఏం చెప్పలేదు ఇప్పుడు కూడా. బట్ కొంతమంది అయితే ఇలా ఒక బంగ్లా రాసిస్తాను, నాతో ఉండు, సంథింగ్ ఇలాగా చాలా ఒక గత 6 years 8 years నుంచి నేనైతే చాలా చూసాను. నేను దుబాయ్లో బంగ్లా ఉంటుంది, లేకపోతే అదని ఇదని నేనైతే చాలా చూసాను. అంటే ఒక బిగ్ నేమ్స్ అయితే మాత్రం ఎవరు యూజ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి భయం. మీన్స్ వాళ్ళతో పర్మనెంట్ గా ఉండాలి అన్నదా, లేకపోతే ఆ ఫిలిం వరకు ఇలా ఉంటే? ఫిలిం అని కాదు, అది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఉన్నాయి, నేను ఇలా పలానా బిజినెస్ మ్యాన్ సంథింగ్ ఇలా ఇలా. ఓకే, అంటే అసలు ఫిలిం తో సంబంధం లేదు. అసలు వాళ్ళే బిజినెస్ మెన్స్ ఎలా అప్రోచ్ అవుతారు? త్రూ మనకి ఫేస్బుక్ ఉంటుంది, త్రూ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఒక్కొక్కరికి మన నెంబర్స్ ఎలాగా పాస్ ఆన్ అయిపోతుందో తెలియదు. అది ఇప్పుడు కొంతమందికి మనం నెంబర్స్ ఇస్తాము, పిఆర్స్ అని, మేనేజర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, మరి అది ఎలా పాస్ ఆన్ అవుతుందో తెలియదు మనకి నెంబర్స్. ఓకే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మీడియేటర్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. అది ఇండస్ట్రీ కోసం అని అప్లై చేస్తూ ఉంటే వీళ్ళు దీనికి కూడా కన్వర్ట్ చేస్తున్నారు. ఓ మై గాడ్. ఓకే, సో ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? మీకు అంటే పర్సనల్గా ఈ కాల్ని మీరు అటెంప్ట్ చేశారు, కాల్ ఆఫ్టర్ కాల్ కట్ తర్వాత మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి? అంటే ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది ఈ మాటలు విన్నప్పుడు? ఫస్ట్ ఫోన్లోనే పడిపోతుంది ఫస్ట్ థింగ్. వాళ్ళకి ఇలాంటివి చేస్తుంటే నేను ఎప్పుడు బోల్డ్ అని సంపాదించేసుకునేదాన్ని, కార్లు కానీ బంగ్లాలు కానీ. దయచేసి నాకు ఇలాంటి కాల్స్ మీరు చేయొద్దు. ఎంతో కష్టపడి నా దగ్గర ఏదైతే ఉందో అదంతా నేను అమ్ముకుని మరి నేను ఇక్కడ స్టాండ్ అయ్యాను వైజాగ్లో. స్టాండ్ అవుతున్నాను, ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను. ఇంకా దయచేసి ఇలాంటివన్నీ నాకు మీరు చెప్పొద్దు. ఇంకొకసారిగా నాకు కాల్ చేస్తే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి నేను ఆల్రెడీ రిటైర్డ్ ఇచ్చేస్తాను ఫోన్. దాని తర్వాత ఒక 15 minutes అలా కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది ఎవరికైనా. సో దాని తర్వాత మళ్ళీ నా వర్క్లో నేను వెళ్ళిపోతాను. మీరు పర్సనల్గా ఇష్టంతో, ఒక ప్యాషనేట్, ఒక ఇష్టం, వీటన్నిటితో ఇవన్నీ అనిపించేటప్పుడు యాజ్ ఎ ఉమెన్గా వాట్ యు థింక్? ఇప్పుడు ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఒక ప్యాషన్ పట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు 3 things ఫేస్ చేయాలండి: మెంటల్లీ, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్లీ. ఎంత స్ట్రగ్లింగ్ అనిపిస్తుంటుందంటే మానసికంగా, ఇంకా ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఫ్యూచర్లో. కానీ ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నేను. ఆ మూమెంట్లో అమ్మాయిలంటే ఎందుకు ఇంత గ్రాండెడ్గా తీసేసుకుంటారు? నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి,
బయట కూడా నేను చూస్తుంటాను. అండ్ ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయి అనేసరికి ఇంకా గ్రాంటెడ్ అయిపోతుంది. చాలా ఫ్రీగా ఉంటారులే, మనం ఏం చెప్తే చేస్తారులే అనేటట్టు ఉంటుంది ఫీలింగ్. బట్ ఇట్లా వీటన్నిటిని కూడా నేను మైండ్లోకి తీసుకోకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఎంతోమంది కెరీర్ స్టార్ట్ చేశారు వైజాగ్లో. బట్ అందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ నేను మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఒక సక్సెస్ కోసం. చాలామంది జాబ్ చేసేసుకోవడానికి, చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి. అండ్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయికి ఇంట్లోంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకెన్ని సంవత్సరాలు పెళ్లి చేసేసుకో, లేకపోతే ఒక పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకో, ఫైనాన్షియల్గా నువ్వు ఇలా నీకేం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనే థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. అన్నీ మెయింటైన్ చేయాలి. అన్నీ మెయింటైన్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఉండాలి. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఎందుకంటే ఒక హీరోయిన్ అవ్వాలంటే ఒక యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నా ఫిజిక్ నేను మెయింటైన్ చేసుకోవాలి, నా డైట్ నేను మెయింటైన్ చేసుకోవాలి. ఇంత చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇంత ప్యాషన్తో ఉన్నప్పుడు నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? ఇప్పుడు నేను ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలంటే అందరూ అనుకుంటారు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, అందరి బడ్జెట్స్ అలాగే ఉన్నాయి కదా. నాకు ఒక 20 lakhs చాలు. ఎందుకంటే నాకు స్టూడియో ఉంది, డబ్బింగ్, ఎడిటింగ్, కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ నేను చేసుకోగలను. కెమెరామెన్స్ ఉన్నారు, నాకు స్టాఫ్ ఉన్నారు. ఒక 20 lakhs పెట్టి నేను చేసుకోగలను. ఒక సక్సెస్ మ్యాటర్స్ ఇక్కడ అంతే. మేబీ ఒక 1% లక్ అనేది నాకు ఏమైనా ల్యాక్ అవుతుందేమో అనేది చూసుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది కూడా నేను అన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ అనే పర్సన్ రాకపోతే నాకున్న దాంట్లో నేను ఏదో ఒకటి అమ్మేసి మళ్ళీ నేను ఏదైనా ఒక సినిమా తీసుకోవాలనే థాట్లో ఉన్నాను నేను. మళ్ళీ అవసరమైతే సామి సాంగ్కి 2 గాజులు అమ్మేసి ఎలా చేసుకున్నాను, ఈసారి అంత అవసరమైతే కిడ్నీ అని అమ్మేసి ఒక సినిమా చేసుకోవాలనే థాట్లో ఉన్నాను అనమాట నేను. ఇంత పెద్ద మాట అన్నారేంటి రేఖ గారు? అంటే ఆ స్ట్రగుల్ అలా ఉంటుంది మైండ్లో. ఆ పెయిన్ కనిపిస్తుంది, అంటే ప్యాషనేట్లో పెయిన్ కనబడుతుంది క్లియర్గా. సో